హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్పై రాష్ట్రంలోని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే, యోగి ఆదిత్యనాథ్ యూపీ రాష్ట్రానికి చెందినవాడు కాదు, ఆయన అక్రమ వలసదారుడు. సో అక్రమ వలసదారును ఎవరైనా పంపించాలి అని బీజేపీ భావిస్తే ఫస్ట్ పంపించాల్సింది యోగి ఆదిత్యనాథ్నే. ఆయనే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ కాబట్టి ఇక దేశంలో ఉన్న ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ను మీరు ఏ విధంగా పంపిస్తారు, వారిని ఎక్కడికి పంపించాల్సిన అవసరం లేదు, వారిని మన దేశంలోనే పెట్టుకుందాం అనే విధంగా అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. అయితే అఖిలేష్ యాదవ్ ఈ విధంగా మాట్లాడడానికి కారణం ఏంటి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ రీసెంట్గానే స్టార్ట్ చేసాం. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నిజానికి యోగి ఆదిత్యనాథ్ యూపీ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాకపోయినా ఆయన పక్క రాష్ట్రమే అయిన ఉత్తరాఖండ్కు చెందినవారు. చిన్నప్పుడే ఈ గోరఖ్నాథ్ మఠంలో సన్యాసం తీసుకుని ఆ తర్వాత మఠాధిపతి అయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు ఏకంగా సీఎం అయ్యారు. అయితే ఆయన అక్రమ వలసదారుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. ఎందుకంటే మన దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ఒక రాష్ట్రం వాళ్ళు ఇంకో రాష్ట్రంలో పని చేసుకోవచ్చు, వీలైతే ఇంకో రాష్ట్రానికి వెళ్ళవచ్చు. మన దేశంలో ఏ మూలైనా ఎటువంటి వ్యక్తి అయినా జీవించడానికి పూర్తి హక్కులు ఉన్నాయి. వారిని కాదు అని అనడానికి ఎవ్వరికీ హక్కు లేదు. మన రాజ్యాంగమే అటువంటి సదుపాయాలను కల్పించింది కాబట్టి ఒక రాష్ట్రం వ్యక్తి మరొక రాష్ట్రానికి ఈజీగా వెళ్ళగలడు, అక్కడ భూములు కొనుక్కోగలడు, ఓటు వేయగలడు, ఆ రాష్ట్రానికి సీఎంగా కూడా కాగలరు. అయితే రాజ్యాంగం కల్పించిన ఈ హక్కులను అఖిలేష్ యాదవ్ మాత్రం గుర్తించడం లేదు. యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళను అక్రమ వలసదారుడు అని పిలుస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ స్వేచ్ఛాయుత ప్రపంచం మన ముందుంది. ఈ స్వేచ్ఛాయుత ప్రపంచంలో ఒక దేశం మరొక దేశంతో చాలా దగ్గరి సత్సంబంధాలను ఏర్పరచుకొని ఉంటుంది. మనందరికీ తెలుసు, మన ఇండియన్స్ ఎక్కువగా అమెరికాలో పనిచేస్తూ ఉన్నారు. ఆ దేశంలో కంపెనీల్లో పనిచేసే 33% వాళ్ళు మన ఇండియన్లే అన్నది మనందరికీ తెలుసు. వాళ్ళు మన దేశం నుంచి లీగల్గా ఆ దేశాలకు వెళ్ళి పని చేసుకుంటూ ఉన్నారు. మరి అఖిలేష్ యాదవ్ చెప్పినట్టు పక్క రాష్ట్రం వ్యక్తి ఇక్కడ అక్రమ వలసదారుడు అయితే ఆయన ప్రకారం మన దేశస్తులు ఎవ్వరూ కూడా ఇతర దేశాలకు వెళ్ళకూడదు అనే విధంగా ఆయన ఐడియాలజీ ఉంది. అదే నిజమైతే మనం ఏ ఆఫ్ఘనిస్తాన్ లాగానో లేదంటే నార్త్ కొరియా లాగానో మన దేశం కూడా చీకటి రోజుల్లో గడిపేయాల్సిన పరిస్థితి నెలకొని ఉండేది. ఇటువంటి వ్యాఖ్యలు కేవలం అఖిలేష్ యాదవ్ ఒక్కటే కాదు, కర్ణాటకలో మనం చూస్తూ ఉన్నాం, తమిళనాడు ఇలాంటి రాష్ట్రాలు భాషా వివాదం ఎక్కడైతే ఉంటుందో ఆ రాష్ట్రాల్లో ఇలాంటి వాదనలు చాలా ఎక్కువగా వినిపిస్తాయి. కర్ణాటకలో అయితే కన్నడ రాని వాళ్ళు అసలు ఇక్కడ జీవించడానికి వీల్లేదు అనే విధంగా అక్కడ చాలా మందిని కొట్టడం లేదంటే వారిని హింసించడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. గతంలో చాలా దీనికి సంబంధించిన చాలా వరకు వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూ వచ్చాయి. చివరికి సీఎం లాంటి వ్యక్తి కూడా తమ రాష్ట్రంలో ఉన్నవారు కన్నడ నేర్చుకుంటే తప్పేమిటి అనే విధంగా వ్యాఖ్యానం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అంతేందుకు మన తెలంగాణలో కూడా చాలామంది మార్వాడీలను రీసెంట్గానే గో బ్యాక్ మార్వాడి అనే నినాదాలు సైతం మన తెలంగాణలో వినిపించాయి. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవను కాస్త మార్వాడి యాంటీ మార్వాడి అనే విధంగా ఈ వివాదాన్ని సృష్టించారు. దీంతో మా రాష్ట్రంలో ఏ ఒక్క మార్వాడి కూడా వ్యాపారం చేసుకోవద్దు అనే నినాదాలను సైతం చాలామంది వినిపించారు. కానీ అది అక్కడికక్కడే సమసిపోయింది. కానీ ఇలాంటివి అన్ని రాష్ట్రాల్లో చాలా వరకు వినిపిస్తూనే ఉన్నాయి. వీళ్ళంతా చాలా కుంచిత స్వభావంతో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అనే స్పష్టంగా అర్థమవుతుంది. జనరల్గా ఈ విధంగా ఎప్పుడు చేస్తారంటే, ఒకరిని మనం గెలవలేకపోయిన సమయంలో మాత్రమే ఈ విధంగా కుంచిత స్వభావంతో వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. జనరల్గా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు మనందరికీ తెలుసు, యూపీలో అత్యధిక సంవత్సరాలు కంటిన్యూగా సీఎంగా పనిచేసిన వ్యక్తిగా ఆయనకు రికార్డు ఉంది. అంతేకాకుండా ఆయన్ను ఓడించడం అనేది అఖిలేష్ యాదవ్కు అంత సులువుగా కనిపించడం లేదు. అందువల్లనే ఆయన్ను ఓడించలేక ఆయన ఇతర రాష్ట్రానికి చెందినవాడనో లేదంటే అక్రమ వలసదారుడనో ఇటువంటి ముద్రలు వేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కర్ణాటకలోనూ చాలామంది తాము అక్కడ ఉద్యోగాలు సంపాదించుకోలేం అనే భావనతో కుంచిత స్వభావంతో కన్నడ మాట్లాడే వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండాలి, తద్వారా ఇతర రాష్ట్రాల వాళ్ళు మా రాష్ట్రాన్ని వీడి వెళితే అప్పుడు మాకు ఈజీగా ఉద్యోగాలు వచ్చేస్తాయి అనే భావనలో ఉండి
ఇటువంటి వివాదాలను సృష్టిస్తూ ఉన్నారు. అదే సమయంలో తెలంగాణలో కూడా మార్వాడీలు చేసే వ్యాపారాన్ని ఇక్కడి వారు తాము ట్యాకిల్ చేయలేము అని కొంతమంది కుంచిత స్వభావంతో ఆలోచన చేస్తూ ఉన్నారు. అందువల్లనే వారిని గో బ్యాక్ అనే విధంగా చాలామంది ఇక్కడ నినాదాలు సైతం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఒక వ్యక్తిని మనం ఎప్పుడైతే గెలవలేకపోతామో అప్పుడే ఇలాంటి కుంచిత స్వభావంతో మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే ఇవి మన దేశానికి చాలా ప్రమాదకరమైన సంకేతాలుగానే మనం చూడాలి. ఇలాంటి వాళ్ళు ఎటువంటి వ్యాఖ్యను చేసినా కూడా మనం తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతకంటే ముందు మన దేశంలో అక్రమ వలసదారుల విషయంలో కూడా మనం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఈ దేశంలోకి వచ్చి ఇక్కడి తిండి తింటూ మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం, అంతేకాకుండా డ్రగ్స్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ ఇలాంటి ఎన్నో అక్రమాలకు పాల్పడుతూ ఉంటారు. సుపారీ కిల్లింగ్స్ చేసి ఒక్కసారి బంగ్లాదేశ్ బార్డర్ దాటితే అతనిపై ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు ఉండదు. ఇలాంటివి చాలానే చేస్తూ ఉన్నారు. కాబట్టి అమిత్ షా వీళ్ళందరినీ తరిమి కొట్టాలి అనే భావనతోనే ఈ విధంగా మాట్లాడారు. దీన్ని అఖిలేష్ యాదవ్ లాంటి వారు ఈ అక్రమ వలసదారులను తమ ఓటర్లుగా మలుచుకునే ఉద్దేశంలో భాగంగా మాత్రమే, మీరే కాదు మీతో పాటు బీజేపీలోనూ అక్రమ వలసదారులు లాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. కాబట్టి మీకు మేము అండగా ఉంటున్నాం, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడవద్దు, మిమ్మల్ని ఎవరు ఎక్కడికి పంపించలేరు అని వారిలో భరోసా కల్పించడంలో భాగంగా మాత్రమే ఇటువంటి కుంచిత స్వభావంతో వ్యాఖ్యలు చేస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. కానీ అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ ఇలాంటి వారు ఎన్ని వ్యాఖ్యలు చేసినా కూడా అక్రమ వలసదారులను ఖచ్చితంగా మన దేశం నుంచి పంపించేయాలని బీజేపీ కంకణం కట్టుకుని మరీ కూర్చుంది. త్వరలోనే ఇలాంటి వారు ఎన్ని వ్యాఖ్యానాలు చేసినా అక్రమ వలసదారులను మన దేశం నుంచి తరిమేసే రోజులు త్వరలోనే రాబోతున్నాయి. వాటిని మనందరం త్వరలోనే చూడబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.